హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పెషల్ బిర్యానీ అండి. ఎంత బాగుంటుందండి ఈ బిర్యానీ మాత్రం. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఈరోజు ఈ బిర్యానీ అనేది పిన్ టు పిన్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియో అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే కొందరు ఎవరైనా రెస్టారెంట్ ఫీల్డ్ వరకు సడన్గా ఎవరైనా మాస్టర్ రాకపోతే, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వారికి, అలాగే కొత్తగా ఇంట్లో చేద్దాం అనుకునే వారికి, హోటల్కి వెళ్ళము మేము ఇంట్లో చేస్తాం మా పిల్లల కోసం, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇలాంటి బిర్యానీ ఎప్పుడు దమ్ బిర్యానీ చేస్తున్నాం, ఈసారి అలా కాదు రొటీన్గా స్పెషల్ దమ్ బిర్యానీ చేయాలనుకున్న వారికి ఈ వీడియో మాత్రం ఉపయోగపడుతుందండి. ఇంకొక విషయం, ఇది వీడియో పిన్ టు పిన్ క్లియర్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తాను, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. నాది పూర్తి గ్యారెంటీ, అంత బాగుంటుంది. ఈ వీడియో కొంచెం లెంగ్త్ ఉంటుంది వాస్తవం, కానీ ఒక్కసారి ఈ వీడియో చూస్తే మళ్ళీ మళ్ళీ మీరు చూడరు ఈ వీడియో, ఎందుకంటే మీరు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి బిర్యానీ ఎంత బాగుందో. చూడండి బోన్లెస్ బిర్యానీ టేస్ట్ కూడా, బిర్యానీ చూస్తుండికే కాదండి, బిర్యానీ టేస్ట్ కూడా అంత బాగుంటుంది. నాది పూర్తి గ్యారంటీ. ముందుగా నేను వచ్చేసి 1 కేజీ అంటే కేజీ 1200 గ్రాముల కోడి తీసుకొని వచ్చానండి. అంటే ఇలా కోడి తీసుకొని వచ్చాను. ఇది బోన్లెస్ చేసే విధానంతో సహా చూపిస్తానండి ఈరోజు. బోన్లెస్ చేసే విధానం ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక కోడిని తీసుకొని బోన్లెస్ నీట్గా ఇలా చెస్ట్ భాగం మీద ఇలా నేను ఎక్కడ కత్తి పెట్టానో అక్కడ పెట్టండి. అలా పెట్టి దానికి చిన్న చర్మం ఉంటుంది, ఇలా అనండి సరిపోతుంది. ఇలా ఎవరు కూడా పిన్ టు పిన్ ఎవరు కూడా క్లియర్గా చెప్పరండి. నేను చెప్తాను నా ఛానల్లో, అందుకే కొంచెం వీడియో లెంత్ వస్తుంది, కానీ నీట్గా క్లియర్గా ఉంటుంది. చూడండి ఎలా వెళ్ళిపోతుందో బోన్లెస్ అనేది. బోన్ అనేది ఒక సైడ్ అయిపోతుంది, బోన్లెస్ అనేది ఒక సైడ్ అయిపోతుంది. ఆ కొవ్వు కూడా, కోడికున్న కొవ్వు భాగం కూడా వేరైపోతుంది ఇలా చేయడం వల్ల. చూడండి కోడికి ఎలా వెళ్ళిపోతుందో బోన్లెస్ మాత్రం. కానీ చాలా బాగుంటుందండి బిర్యానీ. నాకు నా ఆప్షన్ ఏంటంటే దమ్ బిర్యానీ గొప్పదా, స్పెషల్ బిర్యానీ గొప్పదా అంటే స్పెషల్ బిర్యానీ బాగుంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది టేస్ట్, అలా ఉంటుందండి. చూడండి బోన్ చూడండి, ఎప్పుడైనా బోను చేసేటప్పుడు ఇలా వంచాలండి. వంచితే అగో ఆ బోన్ అనేది బయటకు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇగో ఈ బోన్ అండి. ఈ బోన్ అనేది బయటకు వంచే వరకు వంచాలి, వంచి ఇలా కట్ చేయాలి. చూడండి ఇప్పుడు కోడి భాగం చూస్తున్నారు కదా ఎలా వేడైపోయిందో. బోన్లెస్ బోను, ఆ కొవ్వు కూడా మనకు కటింగ్ కాలేదు. చూడండి ఎంత క్లియర్గా. కోడికి మొత్తం బోన్లెస్ అనేది తీసే. ఇప్పుడు మనకు ఆ కోడి లోపల ఉన్న బోన్స్ కూడా తీసేద్దాం. ఇదేనండి బోన్లెస్ చేసే విధానం, ఇదే. చూడండి ఇలా కటింగ్ చేసుకోండి. ఇంకొంచెం అంటే తక్కువ మెడకు ఈ భాగం అనేది కూడా విరిసి చేయొచ్చు, అది అందరికీ రాదండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే కోడి భాగం అనేది హ్యాండ్స్ అనేది కొంచెం విరిగి రావడం వల్ల నాకు బోన్ అనేది సరిగా రావట్లేదు. ఇదేనండి బోన్లెస్ చేసే విధానం. సైజు బోన్లెస్ బిర్యానీ అనేసరికి కొంచెం బోన్లెస్ అనేది కొంచెం లావుగా రావాలి, ఎందుకంటే బిర్యానీ కదండి. కొంచెం పీసెస్ అనేది అది కొంచెం రైస్లో కొంచెం అంటే ఇట్లా పగలగొట్టుకుని తింటారు, కొంచెం తుంచి తింటారు. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి. నెక్స్ట్ ఇలా అలా అనాలండి. ఇది మన లెగ్ పీస్ భాగం. ఇలా అంటే దానికి విడిపోతుందండి. చూడండి లెగ్ పీస్ భాగం కూడా ఎలా ఊడిపోతుందో బోను. అంటే ఇది డైరెక్ట్ బోన్లెస్ తెచ్చుకోవచ్చు, కానీ కొందరు అడగొచ్చండి. కాకపోతే ఈ వీడియో ఎవరి కోసం అంటే కొందరు హోటల్స్ వాళ్ళ కోసం, కొంచెం కోడి ఉంది ఇంట్లో బోన్లెస్ తింటాం అనే వారి కోసం అండి. ఒకవేళ బోన్ తెచ్చుకోండి ఇలా తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా, అందుకే వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. డైరెక్ట్ బోన్లెస్ తెచ్చుకునే వాళ్ళు బోన్లెస్ తెచ్చుకొని చేసుకోండి, కాకపోతే మాత్రం ఇలా మనకు ఫ్రెష్ అనేది ఉంటుంది. చూడండి ఇది కూడా బోనే. చూడండి ఎలా వచ్చిందో, ఇలా తుంచితే అలా వచ్చేసింది. ఒకటండి వీడియో లెంగ్త్ ఉంటాయి, కానీ పిన్ టు పిన్ ఉంటాయి. మీరు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే క్లియర్గా నీట్గా అలా ఉంటుందండి నా ప్రతి వీడియో.
నేను దగ్గర ఉండి మీకు బోన్లెస్ బిర్యానీ నేర్పించే విధంగా అలా ఉంటాయండి నా వీడియోస్ ప్రతి ఒక్కటి. ఈ బిర్యానీనే కాదు, ప్రతి ఒక్క బిర్యానీలు కూడా A to Z. ఇంతవరకు వేసిన వారు ఎవ్వరు కూడా బిర్యానీ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది, ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు, ఇంత బాగా వస్తుందని మేము కూడా అనుకోలేదని చాలా మంది మెసేజ్ చేశారండి. చూడండి, ఇప్పుడు బోన్స్ అన్నీ ఒకవైపు అయిపోయాయి, బోన్లెస్ అంతా ఒకవైపు అయిపోయిందండి. చూడండి, ఇదేనండి బోన్లెస్ చేసే విధానం. నేను ఎందుకే ఈ వీడియో అనేది డైరెక్ట్గా చూపించడం జరిగింది, బోన్లెస్ ఎలా చేస్తారో. కొందరికి కాకపోయినా కొందరికి ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు బోన్లెస్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. చూడండి, సింపుల్గా అయిపోతుందండి కటింగ్ మాత్రం. ఇప్పుడు ఆ పీస్ సైజ్ చూసుకోండి, ఆ సైజ్ ఉంటే చాలు. మరీ ఎక్కువ లావద్దు, మరీ తక్కువ వద్దు, కొంచెం లావుగా, అంటే మరీ ఎక్కువ కాదు, మరీ చిన్నగా కాదు. కొంత చిన్న చిన్న హోటల్స్లో ఏం చేస్తారంటే మరీ చిన్నగా చేసి మైదా కార్న్ పౌడర్ ఎక్కువ ఇచ్చేసి దాన్ని బ్రష్ పట్టిస్తున్నారండి. కోటింగ్ అంటే మైదా ఎక్కువ వాడుతున్నారు. మైదా అనేది లిమిట్ వాడాలండి, ఏదో స్మూత్నెస్ కోసం వాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వేయద్దు. లాభం కోసం వేస్తే మాత్రం ఈరోజు బిజినెస్ ఉంటుంది, రేపు ఉండదండి. ఏదైనా సరే టేస్ట్ కోసం చేయండి, ఏ పని చేసినా సరే. కానీ టేస్ట్ ఆటోమేటిక్గా వస్తే లాభం అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బిజినెస్ చేసేవాళ్ళు. ముఖ్యంగా బోన్లెస్ బిర్యానీ అని చెప్పేసి దాంట్లో ఏదో చికెన్ ఒక ముక్క వేసేసి చాలా మైదా కార్న్ పౌడర్ వేసి ఇలా చేయొద్దు. మనం బోన్లెస్ బిర్యానీ అంటే బోన్లెస్ బిర్యానీ ఇవ్వాలండి. నెక్స్ట్ దానికి కావాల్సిన పదార్థాలు రెడీ చేస్తున్నాను. చూడండి, ఒక 5 పచ్చిమిర్చి అండి, ఒక్కటే ఉల్లిగడ్డ నేను ఎందుకు తీసుకున్నానంటే అండి, మీకు ఒకవేళ ఆప్షన్ ఉంటే మాత్రం గ్రేవీ, హోటల్ వాళ్ళైతే గ్రేవీ వాడండి. హోటల్ వాళ్ళకు ఒకవేళ మన ఇంట్లో చేసుకునే గ్రేవీ లేదు అనుకో, ఉల్లిగడ్డ వాడకండి, ఉల్లిగడ్డ వాడండి. అందుకే ఉల్లిగడ్డ అనేది గ్రేవీ కోసం నేను కట్ చేస్తున్నానండి. హోటల్ వాళ్ళు అయితేనేమో కొంచెం గ్రేవీ వేసుకుంటే సరిపోతుంది, చిన్నగా ఉండలేంటే ఉల్లిగడ్డ కట్ చేసుకొని. లేదు గ్రేవీ లేదు అనే వారికి మాత్రం ఇది వేసుకోండి. అందుకే నేను 2 ఆప్షన్స్ చెప్తున్నానండి. చూడండి, ఇలా ఉల్లిగడ్డ సన్నగా, చాలా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. నెక్స్ట్ ఒక ఎల్లిగడ్డ కటింగ్ అండి. ఎల్లిగడ్డ కట్ చేసుకొని దాని పొట్టు తీసుకొని దాని పొట్టు అంతా ఊదేసి పక్క పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అండి. నెక్స్ట్ కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, ఇది వాటర్లో వాష్ చేసుకొని నీట్గా వన్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు బోన్లెస్ బిర్యానీ కలిపే పద్ధతి చెప్తాను చూడండి. బోన్లెస్ అంతా ఒక దగ్గర చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ సాల్ట్, మీరు వీలుంటే ఇంకా కొంచెం తగ్గించుకోండి. నాకైతే బరాబర్ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. ఎందుకో చెప్పనా, మళ్ళీ మనం తడక అనేస్తాం కదా, తాలింపు అంటారు తడక అంటే, ఆ తడకలో మళ్ళీ వేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఇందులో తెల్ల మిరియాల పొడి, వైట్ పెప్పరు, నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ కార్న్ పౌడర్, నెక్స్ట్ మైదా, కార్న్ పౌడర్లో ఏమో కొంచెం కరకరలాడే విధంగా ఉంటుంది కార్న్ పౌడర్. మైదా అనేది స్మూత్నెస్గా వస్తుంది పీస్ అనేది. నెక్స్ట్ ఇందులోకి అంటే 1 కేజీ, అంటే ఇది కేజీ రాదండి, ఒక 600 గ్రాముల వరకు వస్తుంది. 2 ఎగ్స్ పగలగొట్టాలి, సరిపోతుందండి. ఇంకా కొంతమంది ఇందులో చిల్లీ సాసులు, టొమాటో సాసులు అది ఇది వేస్తారు. ఏది వేయొద్దండి, అది రాంగు. బోన్లెస్ బిర్యానీ అంటే బోన్లెస్ బిర్యానీ తిరగనే వేయాలి. పెద్ద స్టార్ ఉన్న హోటల్స్ లో, పెద్ద స్టార్ హోటల్స్ లో సేమ్ యాజ్ టీజ్ గా ఇలాగే చేస్తారు. బోన్లెస్ కోటింగ్ అనేది తక్కువ ఉండాలి. ఇప్పుడు మనం 3-4 స్పూన్ల మైదా వేసాం కదండి, చూడండి కోటింగ్ ఉందా లేదా అనే విధంగా ఉంది. చూడండి, చూడండి, ఇప్పుడు అలా ఉంటుందండి. ఇందులో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, ఇది వరకు ఇయ్యే చాలిగా. కేవలం సింపుల్గా చెప్తానండి, కానీ పిన్ టు పిన్ చూసుకోండి క్లియర్గా. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని ఒక కడాయిలో స్లోగా, మంట ఎలా పెట్టాలి, స్లోగా పెట్టాలి. ఇప్పుడు ఈ గిన్నె ఎందుకు పెట్టుకున్నంటే మనం కోటింగ్ వేసేటప్పుడు వాటర్లో చెయ్యి అలా తడిపి వేస్తుండాలండి.
ఎందుకంటే మైదా అనేది మనకు పడుతుంది, చేతికి పడుతుంది. చూడండి, గోరు వెచ్చని ఆయిల్లో నేను వేస్తున్నాను. మరీ ఎక్కువ ఉండొద్దండి, మరీ వేడి ఉంటే ముందలి అవుతాయి, వెనక భాగం వేసిన కోటింగ్ అనేది సరిగా కాదు. ఈ పకోడాతోటే ఇప్పుడు వేసేది చికెన్ పకోడీ అంటాం మనం. మా హోటల్ వాళ్ళైతే ఇప్పుడు వేసేది చికెన్ పకోడీ అంటాము, పకోడీ కోటింగు. ఈ కోటింగ్ పకోడాతోటే మేము చికెన్ 65 కానీ, చిల్లీ చికెన్ కానీ, చికెన్ మంచూరియా కానీ, ఇది దేనికైనా యూజ్ ఉంటుందండి, దేనికైనా యూజ్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు అది కలర్ మారింది, మన గోల్డ్ కలర్ వచ్చేసింది. గోల్డ్ కలర్ వస్తే ఇప్పుడు పకోడా అనేది అయిపోయినట్టు మనకు. బోన్లెస్ కోటింగ్ పకోడీ అంటారు దీన్ని. హోటల్లో ఇది చేసి పెట్టుకుంటారు, అందుకే ఇది చేసి పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఆర్డర్ రాగా టకటకటక చికెన్ 65 కానీ, చిల్లీ చికెన్ కానీ, చికెన్ మంచూరియా కానీ ఏదైనా టక్కుని చేసి ఇస్తారు. ఇంకో ఇలా ఈ కలర్ కావాలండి, మనకు పూర్తిగా గోల్డ్ కలర్ రావాలి. ఇది పక్కా పెట్టుకున్నప్పుడు ఇంకొక విషయం అండి, ఆర్డర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయిల్లో వేసి మళ్ళీ ఆర్డర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చేసే విధానం చెప్తాను చూడండి, బోన్లెస్ చేసే విధానం. దీన్ని తడక అంటాం. ఇప్పుడు అది కోటింగ్ అనేది మనం పక్కా పెట్టుకుంటే అది మనకు వారం 10 రోజుల వరకు కూడా చికెన్ అనేది ఖరాబ్ కాదండి. ఫ్రిడ్జ్లో పెట్టాలి, కాకపోతే మొత్తం ఫ్రిడ్జ్ నుంచి తీస్తే మాత్రం ఖరాబ్ అవుతుంది. 10 రోజులు ఉన్నా కూడా ఏం కాదండి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ. వెల్లిగడ్డ అనేది కొంచెం లావు ఉండాలండి, మరీ సన్నగా తరమొద్దు. నెక్స్ట్ ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ అనేది ఇది కొంచెం మనం గ్రేవీ వేయట్లేం. యాక్చువల్లీ హోటల్ వాళ్ళు అయితే, మీరు హోటల్లో ఎవరైనా హోటల్ వాళ్ళు చూస్తే ఎల్లో గ్రేవీ వేసుకోండి కొంచెం ఉల్లిగడ్డ బదులు. అదేంటి హోటల్ వాళ్ళకు ఉండదా తెలియదా అని కొంతమంది కామెంట్ చేయొచ్చు, కానీ అన్ని విధాలుగా ఎప్పుడు ఒక తీరుగా ఉండదండి జీవితం అనేది. ఎందుకంటే కొంతమంది మాసలు రారు, కొంతమంది టైం కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళకి చెఫ్స్ కొంతమంది తెలియదు, కొంతమంది అసిస్టెంట్ చెఫ్స్కు వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పెరుగు మాత్రం నీట్గా జిలగొట్టి అందులో వేసేయాలండి, గడ్డలు లేకుండా. పెరుగుతో పాటు కొంచెం వాటర్ వేసేయాలి అందులో. వాటర్ వేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం. నేను ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ మందం చేస్తున్నానండి, అంటే 2 ప్లేట్ల మందం చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, కొంచెం టొమాటో సాసు, చిల్లీ సాసు, కొంచెం ఫుడ్ కలర్, లైట్గా ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు, అలా 2 నిమిషాల తర్వాత ఇప్పుడు బోన్లెస్ బిర్యానీ వేసుకోండి. బోన్లెస్ కోటింగ్ ఇచ్చాం కదండి, దాని పీసెస్ ఇందులో వేసుకోండి. అంటే హోటల్ బట్టి ఇస్తారండి, ఒక హోటల్ ఏమో 8-10 పీసులు ఇస్తారు, ఒక హోటల్ ఏమో కొంచెం ఎక్కువ ఇస్తారు, చిన్నగా, అంటే క్వాలిటీని బట్టి, అంటే ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా దాన్ని బట్టి ఇస్తారండి. ఇప్పుడు చూడండి, ఒక్క విషయం ఇందులో గమనించుకోండి, ఎప్పుడైనా సరే ఆ బోన్లెస్ పీసెస్ అనేది కొంచెం గ్రేవీ ఉండగానే బంద్ చేయండి. ఎందుకో చెప్పనా, చల్లగయ్యే కొద్ది ఏమవుతుందంటే అది మొత్తము దగ్గరికి అవుతుంది. ఇది ఒక్కటి మాత్రం గమనించుకోండి. ఇప్పుడు స్పెషల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. కానీ టేస్ట్ మాత్రం స్పెషల్ బిర్యానీ చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదండి, మీరు ఎప్పుడైనా సరే స్పెషల్ బిర్యానీ తినండి, అది కూడా దమ్ము మసాలాతో తినండి, ప్లెయిన్ రైస్తో అస్సలు బాగోదు. అది కూడా చెప్తున్నా. మనకు ఒకవేళ దమ్ము బిర్యానీ చేయలేదు, ఓన్లీ స్పెషల్ బిర్యానీ చేసినామంటే మాత్రం మీరు ఒక పని చేయండి, నాది ఒక ప్లెయిన్ బిర్యానీ అని ఒకటి ఉంటుందండి, ఆ వీడియో చూసి ఆ ప్లెయిన్ బిర్యానీ చేసి ఇది చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అండి, అంత బాగుంటుంది ఈ ప్లెయిన్ బిర్యానీ మాత్రం. ప్లెయిన్ బిర్యానీ ప్లస్ ఇది అంత బాగుంటుంది ఈ 2 కాంబినేషన్లో అండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. నెక్స్ట్ టైం మీరు సింపుల్గా చేసేస్తారండి. ఇదేనండి స్పెషల్ బిర్యానీ, మా హోటల్లో చేసే పద్ధతి ఇదేనండి. చూడండి ఇప్పుడు అయిపోయింది, ఇలా పెట్టి కస్టమర్కి ఇచ్చేస్తామండి, అంతే. ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఏమన్నా తేడా ఉందా బయటికి మనకు? ఇందులో కొంచెం కాజు వేసుకుంటే సరిపోతుంది, ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఇంతేనండి, చాలా సింపుల్. ఇంకా ఫుడ్లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా బిజినెస్ ఎవరైనా రావదలుచుకున్న వారు ఎవరైనా ఉంటే మాత్రం నాకు బయోలో నా నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి మాత్రం ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ కాండి. నేను ఏదైనా సలహాలు ఉంటే చెప్పగలుగుతాను. ఇంకా నాకు మాత్రం మీరు మాత్రం ఒక హెల్ప్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అన్ని ఛానల్స్ వేరు, ఈ ఛానల్ వేరని నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. ఎందుకంటే ఇది మీకు ఫుడ్లో డౌట్ ఉన్నా, ఏదైనా బిజినెస్ పెట్టదలుచుకున్నా కూడా ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడే ఛానల్ అండి. ఒక్కటండి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ అనేది ఈ ఛానల్కు ఊపిరండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి వీడియోలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది అస్సలు చేయట్లేరండి. 1000 మంది చూస్తే ఒక 10 మంది చేస్తున్నారు. అందుకే వీడియో దయచేసి చెప్తున్నానండి, నాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి, చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ అయితే దయచేసి మర్చిపోవద్దండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ అండి.